రేవంత్ రెడ్డి గారికి అధికారం లేనప్పుడు ప్రజలపైన ఎంత ప్రేమ, ఎంత మమకారం, ఎంత అమూల్యమైన ప్రేమ చూపించిండో ఒకసారి ఆయన మాటలనే విందాం. ఊర్లా డ్రంక్ అండ్ డ్రైవ్ అని పిల్లలు ఇవ్వడానికి తెలిసో తెలియక తాగితే నోట్ల పుల్ల పెట్టి ఊదిచ్చి వాని బండి గుంజుకొని వాని పోలీస్ స్టేషన్ లో పెట్టి వాని ఈపులు వలగొట్టి వాని దగ్గర 5,000 వసూలు చేస్తున్న సన్నాసి. చట్టం నీకోటి, పేదోళ్ళకి ఇంకొక చట్టం. అధికారం వచ్చిన తర్వాత ప్రజలపైన చూపించే ప్రేమ ఎక్కడ పోయిందో ఇప్పుడు అధికారంలో ఉండి మాట్లాడే మాటలు విందాము. ఒక్క పైసా తగ్గించకండి. మూడవది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ తోని డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చాలాన పడితే ఆటోమేటిక్ గా వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళి డిడక్ట్ అయి పోయే విధంగా. అధికారం లేకముందుకు ప్రజలపైన చూపించిన ప్రేమని అధికారం వచ్చిన తర్వాత ఎందుకు చూపిస్తారు? వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళ అకౌంట్ల నుంచి డబ్బులు గుంజాలని అనే మాటలు ఎలా అనాలనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు? సీఎం అయ్యి ప్రజలకి ఎంతో మేలు చేస్తావని నీకు ఓట్లేసి గెలిపించినందుకు ప్రజలకు పెట్టే ఈ ఇబ్బందులు తెలంగాణ ప్రజానీకం మొత్తం చూస్తున్నది. ఇకనైనా ఇవన్నీ మానుకొని మీరు ఇచ్చిన హామీలని అమలు చేయాలని డబ్బులు గుంజుకునే స్థితికి వచ్చావు. ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితి మా తెలంగాణ ప్రజలు తీసుకొచ్చుకున్నందుకు అందరూ తలా నోరు బాదుకుంటున్నారు. ఇకనైనా మేలుకోండి రేవంత్ రెడ్డి గారు. దయచేసి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి. పేద ప్రజలని ఇబ్బందులకు గురి చేయకండి.